మీరు ప్యాకర్స్ అండ్ మోర్స్ బిజినెస్ ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమేనండి. ఎందుకంటే ఈ వీడియోలో ఎవరైతే ఆల్రెడీ ఈ బిజినెస్ ని స్టార్ట్ చేసి సక్సెస్ అయ్యారో వాళ్ళు మీకు ఈ బిజినెస్ లో లాభాలు ఏ విధంగా ఉంటాయి, ఖర్చులు ఏ విధంగా ఉంటాయి, ఇవన్నీ పిన్ టు పిన్ మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం, చూద్దామా? వర్కర్స్కి ఎంత అవ్వాలి, వెహికల్కి ఎంత అవుతుంది, మెటీరియల్ కాస్ట్ ఎంత పడుతుంది, ఇవన్నీ ఒక లెక్క వేసుకొని దాన్ని బట్టి ఆ ప్రైస్ చెప్పడం అనేది జరిగింది. మనం వేసే మెటీరియల్ని బట్టి, మనం పెట్టే క్వాలిటీని, ఇచ్చే క్వాలిటీని బట్టి మనకి ప్రైస్ అనేది చెప్పడం జరుగుతూ ఉంటుంది. స్టార్టింగ్ రేంజ్లో ఉన్నవాడికి అయితే ఒక 30,000 20,000 చేయొచ్చు, అసలు చేయకపోవచ్చు. హై రేంజ్లో ఉన్న వాళ్ళు అయితే ₹1,00,000 చేయొచ్చు, ఇంకా పైన ఎక్కువే చేయొచ్చాము. ఇప్పుడు మనం ఒక హౌస్ షిఫ్టింగ్ చేయాలి అంటే దానికి ఎంత తీసుకోవాలి అనేది లెక్క అయితే కదా. మనం ఏం చేయాల్సింది ఏంటంటే వర్కర్స్కి ఎంత అవ్వాలి, వెహికల్కి ఎంత అవుతుంది, మెటీరియల్ కాస్ట్ ఎంత పడుతుంది, ఇవన్నీ కూడా మనం ఒక లెక్క వేసుకొని దాన్ని బట్టి ఆ ప్రైస్ చెప్పడం అనేది జరిగింది. అది వచ్చేపాటికి ఒక అప్రాక్సిమేట్గా చెప్పాలంటే, ఇప్పుడు లోకల్లో పక్కన ఒక 3 కిలోమీటర్స్లో ఫస్ట్ ఫ్లోర్లో నుంచి, ఒక ఫస్ట్ ఫ్లోర్లో నుంచి ఒక 3 కిలోమీటర్స్ అవతల ఇంకో ఫస్ట్ ఫ్లోర్లోకి సామాన్ షిఫ్ట్ చేయాలి అంటే కనుక 4,500 నుంచి 11,500 దాకా ఉండిద్ది అండి. అది 4,500 11,500 అండి. వేరియేషన్ ఎందుకంటే మనకి 4,500 అంటే నార్మల్ షిఫ్టింగ్ ఉంటుంది, ప్యాకింగ్ ఏం లేకుండా మామూలుగా యాస్టీస్గా ఉన్నట్టు తీసుకెళ్ళేటట్టు. లేదు ఫుల్ ప్యాకింగ్ ఐటమ్ మొత్తం ప్యాక్ చేసుకొని తీసుకెళ్ళాలకైతే 11,500 దాకా పడవచ్చు. అలాగే అవుట్ ఆఫ్ అయితే కనుక 11,000 నుంచి 50,000 దాకా ఉండిద్దండి. అంటే మనం వేసే మెటీరియల్ని బట్టి, మనం వాడే వెహికల్ని బట్టి ఉండిద్ది కాస్ట్ అనేది. చిన్న వెహికల్ అయితే ఒక రేటు, పెద్ద వెహికల్ అయితే ఒక రేటు. దానికి వచ్చే మెటీరియల్ కానీ ఏదైనా కానీ అలా మొత్తం డివైడ్ చేసుకొని దానికి వచ్చే వర్కర్స్ని కూడా లెక్క వేసుకొని అన్నిటిని బట్టి ఒక ప్రైస్ అనేది ఫిక్స్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. బండి వెళ్ళి రావడానికి డీజిల్కి కానీ, టోల్ గేట్లు కానీ, ఇంకా డ్రైవర్ ఖర్చులు కానీ ఏమైనా కానీ ఇవన్నీ కూడా మనం కౌంటింగ్లోకి వస్తే మొత్తం ఈ కౌంట్ చేసుకొని దాన్ని బట్టి ఒక ప్రైస్ అనేది చెప్పడం జరుగుతుంది. ప్రైసింగ్ ప్రాసెస్ వచ్చేపాటికి ఎవరికి వాళ్ళే సపరేట్ ప్రైజెస్ ఉంటాయండి. కానీ మాకు వచ్చేపాటికి అసోసియేషన్ అనేది ఒకటి ఉండి దానివల్ల ఒక ప్రైజ్ అనేది అనుకోవడం అనేది జరుగుతుంది. ఆ ప్రైజ్ మీద అలా ఉండి స్టార్టింగ్ ప్రైజ్ ఉంటుంది. అక్కడి నుంచి మనం వేసే మెటీరియల్ని బట్టి, మనం పెట్టే క్వాలిటీని, ఇచ్చే క్వాలిటీని బట్టి మనకి ప్రైజ్ అనేది చెప్పడం జరుగుతూ ఉంటుంది. లిస్ట్కు అయితే ఒక రేట్ అనేది ఉంటుంది. హైకి వెళ్ళే కొద్దికి, ఐటమ్స్ పెరిగే కొద్దికి ఒక ప్రైజ్ అనేది అయితే ఏం లేదు. అది కూడా ఐటమ్స్తో పాటు ఆ ప్రైస్ కూడా పెరగడం జరుగుతుంది. పెరగడం తగ్గడం ఇలా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు దీంట్లో సపరేట్గా అంటూ ప్యాకేజెస్ అంటే ఉండవండి. ప్యాకేజెస్ వేరుగా ప్రైస్ డిక్లేర్ చేయడం అనేది ఉండదు. దీనికి ఉండేదల్లా మెయిన్ అంటే మనకున్న ఐటమ్స్ మెయిన్ పరిగణలో తీసుకుంటాం. తర్వాత వచ్చి ఫ్లోర్లు, ఏ ఫ్లోర్లో ఎలా ఉన్నాయి అని చూసుకుంటాం ఒకటి. తర్వాత ఫ్లోర్లు ఎక్కువైతే రేటు పెరిగిద్ది, ఫ్లోర్లు తక్కువ ఉంటే రేటు తగ్గే అవకాశం ఉంటుంది. తర్వాత వచ్చి వెహికల్కి చిన్న వెహికల్ అయితే ఒక రేటు ఉంటుంది, పెద్ద వెహికల్ అయితే ఒక రేటు ఉంటుంది. ఇక తగ్గితే వీటి వల్ల తగ్గడమే తప్ప వేరేగా సపరేట్గా మనం అంటూ ఏ ఓలో ఉండదు. దీంట్లో మా ఈ ప్యాకర్స్ అండ్ మోర్స్లో కొన్ని ప్రత్యేకమైన వర్క్స్ కూడా ఉంటాయండి. అవి ఎలా అంటే, కొంచెం ఈ ఎదురు అపార్ట్మెంట్లోంచి ఎదురు అపార్ట్మెంట్లోకి మార్చడం. తర్వాత ఎప్పుడైనా వర్క్ చేస్తున్నప్పుడు ఒక ఫ్రిడ్జ్, ఒక బీరువానో కింద గ్రౌండ్లోంచి ఫస్ట్ ఫ్లోర్లోకో లేదా సెకండ్ ఫ్లోర్లోకో ఇలా చేయమని అడగడం. సోఫా సెట్ కొంచెం రోప్ వర్క్ ఉండిపోయిందండి, కొంచెం రోప్ వేసి లాగండి అని చెప్పడం. ఇలాంటి వర్క్స్ కూడా వస్తూ ఉంటాయి మాకు. అవి కూడా చేస్తూ ఉంటాం మేము. వాటికి కూడా కొంత ప్రైజ్ అనేది చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది ఉన్న పొజిషన్ని బట్టి. ఒక్కోసారి అయితే ఓన్లీ ప్యాకింగ్ అడుగుతారు కొంతమంది. ఓన్లీ ప్యాకింగ్ చాలండి మాకు, మిగతాదంతా మేము మూవ్ చేసుకుంటాం అంటారు. ఇంకొంతమంది మాకు మూవింగ్ వద్దండి, ప్యాకింగ్ వద్దండి, ఓన్లీ మూవ్ చేయాలి మాకు, మేము ప్యాకింగ్ చేసుకుని ఉంచామని, మీరు వచ్చేలా మూవ్ చేస్తే చాలు మాకు అంటారు. ఆ మూవ్ చేసే ఐటమ్కి మనం సపరేట్గా మళ్ళీ ఛార్జెస్ వేయాల్సి వస్తుంది. ఈ ప్యాకింగ్కి ఒక ఛార్జెస్ పడుద్ది, మూవింగ్ ఛార్జెస్ ఒకలాగా పడతాయి. ఇవన్నీ కూడా లెక్కలో వేసుకుంటాం సార్. యాన్యువల్గా ఇయర్లీ ఎంత టర్న్ ఓవర్ వచ్చింది అనేది ఎవరూ చెప్పలేమండి దానికైతే. ఎందుకంటే స్టార్టింగ్ రేంజ్లో ఉన్నవాడికి అయితే ఒక 30,000 20,000 చేయొచ్చు, అసలు చేయకపోవచ్చు కూడా. హై రేంజ్లో ఉన్న వాళ్ళు అయితే ₹1,00,000 చేయొచ్చు, ఇంకా పైన ఎక్కువే చేయొచ్చాము. అది ఎవరు గెస్ట్ చేయలేమండి. దానికైతే ఇంతని లేదు. ఎందుకంటే మార్కెట్లో మనం ఎంత
ఇదై ఉన్నాం దాన్ని బట్టి అయితేనే మనకు వర్క్ రావడం జరిగిద్ది. ఆ వర్క్ వచ్చిన దాన్ని బట్టే మనకు వచ్చే ఇన్కమ్ అనేది ఆధారపడి ఉండిద్ది. అంతేగాని దాని గురించి మనం ఎంత వచ్చింది అనేది కరెక్ట్గా కూడా అసలు మనం అప్రాక్సిమేట్గా కానీ అసలు ఎలా కూడా చెప్పలేం, గేస్ కూడా చేయలేం దాన్ని. ఎందుకంటే ఇది ఉంటే ఉండిద్ది లేకపోతే లేదు, ఆ మైండ్ సెట్ వర్క్. ఇది సీజన్ 4 రోజులు ఉంటుంది, తర్వాత ఖాళీ. ఈ మొత్తం మీద లెక్కేసుకుంటే చెప్పలేము అది. సో మీరు కనుక ఈ బిజినెస్ ని స్టార్ట్ చేద్దాం అనుకున్నట్లయితే ఫ్రీడమ్ యాప్ లో కోర్స్ ఉందండి. ఓన్లీ ఈ కోర్సే కాదు, ఇలాంటి కోర్సులు ఎన్నో ఉన్నాయి. సో ఈ కోర్సులు చూసుకున్నట్లయితే ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, ఒకవేళ అంత డబ్బు లేకపోతే లోన్ ఏ విధంగా తెచ్చుకోవాలి, అండ్ ఎలాంటి లొకేషన్ లో స్టార్ట్ చేయాలి, సో అసలు ఎటువంటి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ ని మనమైతే ప్రొవైడ్ చేయాలి, A to Z ఎంప్లాయీస్ గురించి, లాభాల గురించి A to Z ఈ కోర్సులో మీరైతే నేర్చుకోవచ్చు అనమాట. ఓన్లీ ఈ కోర్సే కాదండి, ఇలాంటి కోర్సులు ఎన్నో ఉన్నాయి. ఫినాన్స్ గురించి, బిజినెస్ గురించి, ఫార్మింగ్ గురించి, ఈ అన్ని కోర్సుల సబ్స్క్రిప్షన్ మంత్లీ 399 రూపీస్ మాత్రమే. ఒకవేళ మీరు కనుక ఈ బిజినెస్ ని స్టార్ట్ చేద్దాం అనుకున్నట్లయితే ఈ కోర్స్ ని చూసి ఆ తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోండి. సో ఈ కోర్స్ లింక్ అన్నది పక్కన కామెంట్స్ లో కింద డిస్క్రిప్షన్ లో ఉంది, క్లిక్ చేసి మీరైతే చూడండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.